ఈ ప్రపంచంలో ఒక చిన్న ఐడియాతో మొదలయ్యి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలుగా ఎదిగిన కంపెనీలు చాలా ఉన్నాయి. లైక్ యాపిల్, గూగుల్, కోకోకోలా ఎట్సెట్రా. అయితే వీటి సక్సెస్ స్టోరీస్ అందరికీ తెలుసు. కానీ మరోవైపు చూస్తే ఒకప్పుడు ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో ఉంటూ వాళ్ళు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల కారణంగా ఈరోజు కస్టమర్స్కి కనిపించకుండా పోయిన కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. కానీ వీటి గురించి మనలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అండ్ అందులో ఒకటే ఈ 7up. ఈరోజు 7up లాగే సిమిలర్గా ఉండే కూల్ డ్రింక్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు మనకి 7up పెద్దగా కనిపించడం లేదు. కానీ మీకు తెలుసా, మనం కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే ఈ 7up బ్రాండ్ కోకోకోలా అండ్ పెప్సీ తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్స్లో థర్డ్ ప్లేస్లో ఉండేది. అయితే ఇప్పుడు ఈ బ్రాండ్ ఫెయిల్ అయిందని చెప్పలేం, కానీ దాదాపు వాళ్ళ మార్కెట్ షేర్ని కోల్పోయి ఇప్పటికే ఎన్నో కంపెనీల చేతులు మారింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు 7up కంపెనీ తన బిజినెస్ని ఎందుకు కోల్పోయింది? కోకోకోలా కంపెనీకి సంబంధించిన స్ప్రైట్ 7upని ఎలా ఓడించింది? మనలో చాలా మంది 7up కూడా కోకోకోలా అండ్ పెప్సీ లాగే ఒక నార్మల్ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ అనుకుంటారు. కానీ నిజానికి 7up అనేది ఈ రెండు కంపెనీలకి ఆపోజిట్ ఐడియాతో మొదలైన ఒక అన్కోలా బ్రాండ్. సో అసలు 7up కంపెనీ యొక్క రైజ్ అండ్ ఫాల్ స్టోరీ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1919లో చార్లెస్ లైపర్ గ్రిగ్ అనే వ్యక్తి అమెరికాలో కార్బోనేటెడ్ బెవరేజెస్కి సంబంధించిన ఒక సేల్స్ అండ్ మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన కంపెనీలో దాదాపు 10 సంవత్సరాల పాటు పనిచేశాక అక్కడ ఆయన గెయిన్ చేసిన నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి సొంతంగా ఒక ఆరెంజ్ ఫ్లేవర్డ్ సాఫ్ట్ డ్రింక్ని తయారు చేసి తను పనిచేస్తున్న కంపెనీకి ఇచ్చారు. అదే విజిల్ సాఫ్ట్ డ్రింక్. మొదట్లో చార్లెస్ తయారు చేసిన డ్రింక్ని తను పనిచేస్తున్న కంపెనీ వాళ్ళ బ్రాండ్ నేమ్ మీద అమ్ముకుంటూ బిజినెస్ చేసేది. కానీ కొన్ని రోజులకి చార్లెస్కి ఆ కంపెనీ మేనేజ్మెంట్కి గొడవ వచ్చి చార్లెస్ ఆ కంపెనీ నుండి బయటకు వచ్చేశారు. కంపెనీ నుండి బయటకు వచ్చినప్పుడు చార్లెస్ తను కనిపెట్టిన సాఫ్ట్ డ్రింక్ యొక్క ఫార్ములాని తనతో పాటు తెచ్చుకోకుండా ఆ కంపెనీ దగ్గరే వదిలేసి వచ్చేశారు. ఆ తర్వాత చార్లెస్ వార్నర్ జాకిన్సన్ అనే మరొక కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యారు. అక్కడ ఉండగా మళ్ళీ ఆయన మరొక సాఫ్ట్ డ్రింక్ని కనిపెట్టారు, అదే హౌడీ. కానీ ఈ కంపెనీలో కూడా చార్లెస్ ఎక్కువ రోజులు పని చేయలేకపోయారు. ఆ కంపెనీ మేనేజ్మెంట్తో చార్లెస్కి గొడవ వచ్చి ఆయన కంపెనీ నుండి బయటికి వెళ్ళిపోయారు. కానీ ఈసారి తను కనిపెట్టిన హౌడీ డ్రింక్ని అక్కడే వదిలేకుండా ఆ డ్రింక్ యొక్క ఫార్ములాని తనతోనే తీసుకెళ్ళిపోయారు. సో ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే, ఇప్పటి వరకు చార్లెస్ 2 సాఫ్ట్ డ్రింక్ని కనిపెట్టారు. ఈ 2 కూడా ఆరెంజ్ ఫ్లేవర్డ్ డ్రింక్సే. కానీ ఆయన కనిపెట్టిన ఈ 2 డ్రింక్స్ కూడా అప్పటికే అమెరికన్ మార్కెట్స్లో ఎక్కువగా అమ్ముడవుతున్న ఆరెంజ్ క్రష్ అనే సాఫ్ట్ డ్రింక్ కంపెనీతో పోటీ పడలేకపోయేవి. సో ఇది గమనించిన చార్లెస్ ఆల్రెడీ మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న సాఫ్ట్ డ్రింక్స్ కాకుండా ఒక కొత్త ఫ్లేవర్తో డ్రింక్ని తయారు చేయాలని డిసైడ్ అయ్యి 1929లో ఆయన ఒక కొత్త సాఫ్ట్ డ్రింక్ని తయారు చేశారు. అదే బిబ్ లేబుల్ లెథైటెడ్ లెమన్ లైమ్ సోడా. ఈ పేరు చూసి ఇదేంటి ఎంత ఉందనుకుంటున్నారా? ఇదే 7up. ఈ బ్రాండ్ నేమ్ ఎలా వచ్చిందో చెప్తా చూడండి. 1930s టైంకి అమెరికాలో మనుషులని డిప్రెషన్ నుండి బయటికి తెచ్చి ఉత్తేజపరచడానికి, అలాగే వాళ్ళ మూడ్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేసే చాలా మెడిసిన్స్లో లిథియం సిట్రేట్ అనే ఒక కెమికల్ని యూజ్ చేసేవారు. అండ్ ఎగ్జాక్ట్గా అదే కెమికల్ని 1929లో చార్లెస్ తను తయారు చేసిన 7upలో కూడా యూజ్ చేశారు. అందుకే దాన్ని ఒరిజినల్ నేమ్లో లెథైటెడ్ లెమన్ అనే పేరు ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు చార్లెస్ తను తయారు చేసిన డ్రింక్లో మనుషులను ఉత్తేజపరిచే లిథియం సిట్రేట్ని ఎందుకు యూజ్ చేశారు? గాయస్, దీని వెనక చాలా బ్రిలియంట్ ఐడియా ఉంది. అదేంటంటే, 1929లో ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. అంటే ఎన్నో దేశాల్లో ఉన్న స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోయి ప్రపంచమంతా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి ఎంతో బాధపడుతున్నారు. అండ్ ఎగ్జాక్ట్గా అదే టైంలో చార్లెస్ 7upని లాంచ్ చేశారు. సో ప్రజల్లో ఉన్న ఈ నిరాశని, బాధని తొలగించి వాళ్ళని ఉత్తేజపరిచే ఒక రిఫ్రెషింగ్ డ్రింక్గా ఆయన 7upని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చార్లెస్ తన ముందు ఉన్న డిజాస్టర్ని కూడా ఒక ఆపర్చునిటీగా మార్చుకున్నారు. ఆయన చేసిన మార్కెటింగ్కి 7up బ్రాండ్ అమెరికాలో చాలా వేగంగా ఎక్స్పాండ్ అయింది. కానీ 1948లో అమెరికన్ గవర్నమెంట్ సాఫ్ట్ డ్రింక్స్లో లిథియం సిట్రేట్ని యూజ్ చేయకూడదని బ్యాన్ చేసింది. ఆ తర్వాత 7up కంపెనీ కూడా వాళ్ళ డ్రింక్స్లో ఈ కెమికల్ని యూజ్ చేయడం మానేసింది. 1950s టైంకి ఈ కంపెనీ వాళ్ళ సాఫ్ట్ డ్రింక్స్ని ప్రమోట్ చేయడానికి అమెరికాలో డిస్నీ కంపెనీతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ కార్టూన్ షోస్లో ఇండైరెక్ట్గా 7upని ప్రమోట్ చేసింది. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, 1960s టైంకి అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 2 సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు చాలా ఎక్కువగా పోటీ పడేవి. అవే కోకోకోలా అండ్ పెప్సీ. సో వీటికి ఒక బలమైన పోటీ ఇవ్వడానికి
7up కంపెనీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసింది. అదే అన్కోలా. ఇది ఎలా పనిచేస్తుందో చెప్తా చూడండి. 1970s టైంకి ప్రపంచవ్యాప్తంగా కౌంటర్ కల్చరల్ మూమెంట్ అనే పేరుతో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఉన్న ఎంతోమంది యువత మూఢనమ్మకాలని అలాగే పాత ఆలోచన విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒక కొత్త ఆలోచన విధానం ఉన్న సమాజాన్ని నిర్మించడానికి ఎక్కడికక్కడ ఉద్యమాలు చేసేవారు. సో ఇది గమనించిన 7up కంపెనీ ఒక స్ట్రాటజీ ప్లే చేసింది. అదేంటంటే కోకోకోలా అండ్ పెప్సీ. ఈ రెండు కూడా చాలా ఓల్డ్ ప్రొడక్ట్స్ అండ్ చూడటానికి డార్క్ బ్రౌన్ కలర్లో ఒకేలా ఉంటాయి. కానీ 7up మాత్రం ఒక కొత్త బ్రాండ్ అండ్ ఇది చూడటానికి కోక్ అండ్ పెప్సీ కంటే చాలా డిఫరెంట్ కలర్లో ఉంటుంది. సో 7upని కోక్ అండ్ పెప్సీకి ఒక ఆల్టర్నేటివ్గా చూపిస్తూ ఈ ఉద్యమం చేస్తున్న యూత్ని అట్రాక్ట్ చేయడానికి 7up కంపెనీ ద అన్కోలా అనే పేరుతో ఒక యాడ్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది. బికాస్ పెప్సీ అండ్ కోక్ ఈ రెండు కూడా కోలా ఫ్లేవర్ ఉన్న డ్రింక్సే. అందుకే ఈ రెండింటికి ఆపోజిట్గా అన్కోలా అనే పేరుతో యాడ్ క్యాంపెయిన్ని రన్ చేస్తే అది ప్రజలని 7up దగ్గరికి తీసుకొస్తుంది. అండ్ ఈ స్ట్రాటజీ వల్ల 7up కంపెనీ కేవలం ఒక్క సంవత్సరంలోనే వాళ్ళ సేల్స్ని 56%కి పైగా పెంచుకుంది. ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే యువతంతా సమాజంలో మార్పు కోసం అలాగే కొత్తదనం కోసం ఉద్యమాలు చేస్తున్న టైంలో మళ్ళీ 7up కంపెనీ దాన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకుని వాళ్ళ బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాండ్ చేసి వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్గా ఎదిగిపోయింది. అర్థమైందా? కానీ ఈ సక్సెస్ మాత్రం 7up కంపెనీకి ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఎందుకంటే 7up కంపెనీ సక్సెస్ అవ్వడానికి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, అప్పట్లో మార్కెట్లో ఉన్న ఏకైక లెమన్ లైమ్ ఫ్లేవర్డ్ సోడా 7upే. నెంబర్ 2, అప్పట్లో 7up మాత్రమే క్రిస్టల్ వైట్ కలర్లో ఉండేది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా ఒక చిన్న కంపెనీ బిజినెస్లో సక్సెస్ అయ్యి ఆల్రెడీ ఆ బిజినెస్లో ఉన్న పెద్ద కంపెనీలకి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగితే అప్పుడు ఆ బడా కంపెనీలు చూస్తూ ఊరుకోవు. అండ్ 7up విషయంలో కూడా అదే జరిగింది. 7up గ్రోత్ చూసిన కోకోకోలా అండ్ పెప్సీ కంపెనీలు సేమ్ 7up లాగే లైమ్ లెమన్ ఫ్లేవర్తో అండ్ క్రిస్టల్ వైట్ కలర్లో ఉండే 2 సాఫ్ట్ డ్రింక్స్ని కొత్తగా మార్కెట్లోకి లాంచ్ చేశాయి. అవే స్ప్రైట్ అండ్ స్లైస్. దట్స్ ఇట్. అప్పటి వరకు మార్కెట్లో కేవలం 7up దగ్గర మాత్రమే ఉన్న కలర్ అండ్ ఫ్లేవర్స్ ఇప్పుడు తన కాంపిటీటర్ కంపెనీలు కూడా తీసుకురావడం అండ్ వాటికి ఉన్న వాస్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్తో ఈ బ్రాండ్స్ని వేగంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం వల్ల 7up కంపెనీ స్లోగా వాళ్ళ మార్కెట్ షేర్ని కోల్పోయి పతనం అవ్వడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత తన కాంపిటీటర్ కంపెనీలను ఓడించడానికి మళ్ళీ 7up కంపెనీ ఎన్ని ప్రొడక్ట్స్ని లాంచ్ చేసినా కోక్ అండ్ పెప్సీ కంపెనీలు కూడా సిమిలర్ ప్రొడక్ట్స్ని లాంచ్ చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి వరకు 7up కంపెనీ వాళ్ళ డ్రింక్స్ని ప్రమోట్ చేయడానికి వాటి కలర్ని అండ్ లెమన్ లైమ్ ఫ్లేవర్ని హైలైట్ చేసి ప్రమోట్ చేసేది. కానీ ఇప్పుడు అవి కోక్ అండ్ పెప్సీ కంపెనీల దగ్గర కూడా ఉండడం వల్ల ఈసారి 7up లైక్ అనే పేరుతో ఒక కెఫైన్ ఫ్రీ డ్రింక్ని తయారు చేసి కోక్ అండ్ పెప్సీ కంపెనీల డ్రింక్స్లో కెఫైన్ ఉంటుందని 7up మాత్రమే కెఫైన్ ఫ్రీ డ్రింక్స్ని తయారు చేస్తుందని చెప్పి మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఈ స్ట్రాటజీ పెద్దగా వర్క్ అవ్వలేదు. ఎందుకంటే 7up కంపెనీ ఈ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే కోక్ అండ్ పెప్సీ కంపెనీలు కూడా వాళ్ళ కెఫైన్ ఫ్రీ డ్రింక్ని లాంచ్ చేశాయి, లైక్ డైట్ పెప్సీ అండ్ డైట్ కోక్. సో 7up కంపెనీ స్లోగా పతనం అవుతున్న టైంలో ఫిలిప్ మోరిస్ అనే ఒక టొబాకో కంపెనీ దీన్ని కొనేసింది. అయితే వీళ్ళు 7upని మళ్ళీ టాప్ పొజిషన్కి తీసుకురావడానికి చాలా ట్రై చేశారు. కానీ వాళ్ళ స్ట్రాటజీస్ ఏమీ కూడా పెద్దగా వర్క్ అవ్వలేదు. అండ్ ఈ ఫిలిప్ మోరిస్ అనే కంపెనీ కూడా 1986లో 7upని అమ్మేసింది. ఆ తర్వాత ఈ బ్రాండ్ ఎన్నో కంపెనీల చేతులు మారింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్ మోరిస్ నుండి 7upని హిక్స్ అండ్ హ్యాస్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కొనుక్కుంది. అండ్ దాని నుండి మళ్ళీ డాక్టర్ పెప్పర్ అనే కంపెనీ 7upని టేక్ ఓవర్ చేసింది. అయితే ఈ డాక్టర్ పెప్పర్ అనే కంపెనీ కూడా ఒక సాఫ్ట్ డ్రింక్ కంపెనీయే. ఈ కంపెనీ వాళ్ళ సొంత సాఫ్ట్ డ్రింక్ ఫ్లేవర్స్తో పాటు 7upని కూడా చాలా ఎక్కువగా ప్రమోట్ చేసింది. కానీ ఎంత ప్రమోట్ చేసినా 7up సేల్స్ మాత్రం పెరగలేదు. సో ఇంకా చేసేదేం లేక డాక్టర్ పెప్పర్ కంపెనీ 7up యొక్క ఇంటర్నేషనల్ రైట్స్ని పెప్సికో కంపెనీకి అమ్మేసింది. సో ఇది ఎలా ఉండగా 1955లో చాక్లెట్స్ తయారు చేసే క్యాడ్బరీ కంపెనీ ఫస్ట్ టైం సాఫ్ట్ డ్రింక్ బిజినెస్లోకి అడుగుపెట్టి చిన్న సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్స్ని కొనడం స్టార్ట్ చేసింది. అండ్ ఆ ప్రాసెస్లోనే వాళ్ళు 7up కంపెనీని కూడా కొనేశారు. కానీ వాళ్ళు కూడా 7up యొక్క సేల్స్ని పెంచలేక మళ్ళీ 2008లో క్యూరింగ్ డాక్టర్ పెప్పర్ అనే కంపెనీకి అమ్మేశారు. సో ఇలా ఒకప్పుడు ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్గా ఉన్న 7up ఈ రోజు టాప్ 10 లిస్ట్లో వెతికినా ఎక్కడా కనిపించే సిచ్యువేషన్లో లేదు. సో ఫైనలీ 7up కంపెనీ డౌన్ఫాల్ అవ్వడానికి కారణమైన మెయిన్ రీజన్స్ చూస్తే నెంబర్ 1 యాడ్ క్యాంపెయిన్స్.
అంటే ఒకప్పుడు ఏ యాడ్ క్యాంపెయిన్స్తో అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారో కొన్ని సంవత్సరాల తర్వాత అదే యాడ్ క్యాంపెయిన్స్ వాళ్ళ బ్రాండ్ వాల్యూని కోల్పోవడానికి కారణమయ్యాయి. బికాస్ ఏ కంపెనీ అయినా కస్టమర్స్కి ఎప్పుడు కూడా ఒక సింగిల్ మైండెడ్ మెసేజ్ని మాత్రమే ఇస్తుంది. అంటే వాళ్ళ యాడ్స్ ఎన్ని రకాలుగా చేసినా అందులో ఉండే మెసేజ్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అంటే రెడ్ బుల్ కంపెనీ ఎన్ని యాడ్స్ వేసినా వాళ్ళు ఎప్పుడూ దాన్ని ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్గా మాత్రమే పోర్ట్రేట్ చేస్తారు. కానీ 7UP అలా చేయలేదు. మొదట్లో రిఫ్రెషింగ్ డ్రింక్ అని, తర్వాత అన్కోలా అని, తర్వాత నాన్ కెఫైన్ డ్రింక్ అని ఎప్పటికప్పుడు వాళ్ళ యాడ్ మెసేజ్ని మారుస్తూ వచ్చింది. అందుకే ఈ కంపెనీ స్లోగా వాళ్ళ కస్టమర్స్ని లాస్ అయింది. నెక్స్ట్ 7UP కంపెనీకి మొదట్లో క్లియర్, కెఫైన్ ఫ్రీ అండ్ హెల్తీ డ్రింక్స్ని సప్లై చేస్తున్న బ్రాండ్గా ఒక మంచి పేరు ఉండేది. కానీ మార్కెట్లో కాంపిటీషన్ని ఎదుర్కోవడానికి ఒకేసారి మల్టిపుల్ ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడంతో ఆ కంపెనీ స్లోగా వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్ని లాస్ అయింది. అండ్ ఆ పేరుని ఇప్పుడు స్ప్రైట్ అండ్ స్లైస్ లాంటి బ్రాండ్స్ ఆక్యుపై చేశాయి. అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.